ఉంది. ఈ సబ్జెక్ట్లో ఎక్కడ రేఖల ఫార్మ్నెస్ ఉందో, ఎక్కడ ఏముందో. ఇంకోటి ఆయుర్వేద శాస్త్రంలో ఇది పట్టుకొని నీకు ఏ రోగం ఉందని ఎందుకు చెప్తున్నారు? మనకి నాడి పట్టుకొని ఎందుకు చెప్తున్నారు? నీకు చేతి మీద ఉన్న మరకలు బట్టి చిన్న చిన్న గాడ్స్ అంటే చిన్న చిన్న వైట్ కానీ ఇవన్నీ ఉంటే ఈ రోజు నీకు ఈ రోగం వస్తుంది, ఇది వస్తుందని ఎందుకు చెప్తున్నారు? మీరు అన్నట్లేరు కదా. ఆకుపంచరాన్ని ఇక్కడ ఎందుకు పొడుస్తున్నారు? ఇక్కడ పట్టుకొని ఇదిగో ఇక్కడ ఇది ఉంటే ఇది ఉంటుంది, ఇది ఉంటే ఇది ఉంటుందని ఎందుకు చెప్తున్నారు? అందరికి ఒకేలాగా ఉండాలిగా. మీరు అన్నట్టు చెయ్యి అందరికి ఒకేలాగా ఉండాలిగా. ఒకళ్ళు చెయ్యి హైట్ ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళు తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఫార్మ్నెస్ ఎక్కువగా ఉంటుంది, ఒకళ్ళు ఫార్మ్నెస్ తక్కువగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? అందరూ ఒకేలాగా ఉండాలి కదా. ఇట్లా తల్లి గర్భాలు అందరూ ఒకేలాగా పుట్టాం కదా, ఎందుకు ఉండట్లేదు? ఉండాలి కదా. ఉండాలంటప్పుడు మనుషులు ఒక్కొక్క మనిషి డిఫరెంట్ అప్పుడు మీకు ఎందుకు అప్పుడు నేను అదే అంటున్నాను, అందరికి ఒకేలాగా ఉండాలి కదా. మీరు చెప్పిన సిద్ధాంత ప్రకారం ఇట్లా పట్టుకొని పుట్టాను, నేను పుట్టినప్పుడు ఇలానే ఉండాలి కదా, అందరికి ఇలానే ఉండాలి, 3 రేఖలు ఉండాలి. అందరూ ఇలాగే ఉంటారని చెప్పలేం కదా, ఒకరు తెలుస్తారేమో లోపల చేతులు తిరగడానికి లేదుగా, చేతులు తిరగడానికి లేదుగా. మన సిద్ధాంతం ప్రకారం చెప్తున్న వాళ్ళందరూ కూడా జ్యోతిష్ శాస్త్రంలో అసముద్రం లేదన్న వాళ్ళందరూ కూడా తల్లి గర్భంలో ఇట్లా పెట్టుకుని పుట్టడం వల్లనే మనకి రేఖల ఫార్మ్నెస్ అయినాయి అని చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ ఎందుకు అందరికి ఒకేలాగా ఉండటం లేదు? ఒక్కొక్కరు వేళ్ళు ఎందుకు పొడుకుంటున్నాయి, ఒకళ్ళు ఏళ్ళు పొట్టిగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్కరు గ్రహాలు ఎక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఒక్కొక్క గ్రహాలు తక్కువగా ఎందుకు ఉంటున్నాయి, ఎందుకు ఉంటున్నాయి? అందరు సమానంగా ఉండాలి కదా.